ఎట్లుందన్న కాంగ్రెస్ గవర్నమెంట్ 1 ఇయర్ అయిపోయింది కదా. పాలన అయితే ఏం లేదు, ఏం లేదా? గాడిన వాడలేదు. ఎందుకు అట్లా అంటారు? ఎందుకట్లా అంటే ఏం ఉన్నాయి చెప్పండి. ఏం లేదు, రియల్ ఎస్టేట్ లేదు, ఏం లేదు. ఆ, ఏదైనా అభివృద్ధి ఏమైనా జరిగిందా? అభివృద్ధి అయితే ఏం జరగలేదు. అభివృద్ధి జరిగింది మరి స్టేజ్ల ముంగట విజయోత్సవాలు అని చెప్పింది. వాళ్ళు ఎవరేం చేసుకుంటారు, ఎవరేం చేసుకుంటారు? ఏం చేసారు ఒక అభివృద్ధి చెప్పండి. 2500 ఎవరికి ఇస్తారు? మహాలక్ష్మి స్కీమ్ ఎవరికి ఇస్తున్నారు చెప్పండి. డబల్ బెడ్రూమ్లు అన్నారు, ఇక్కడ కూడా ఏమి జరగలేదు. అన్ని వాళ్ళు కల్పించుకుంటారు తప్ప ఏం లేదు. పాత గవర్నమెంట్ ఉండే, ఎట్లా పాత మీకే తెలుసు, మాకంటే ఎక్కువ మీకు బాగా తెలుసు ఎట్లా జరిగింది పాత గవర్నమెంట్లో పనులు, ఇప్పుడు ఎట్లున్నాయి పనులు. అదొకటి మీరు ఆలోచన చేయండి. ఎట్లుందన్న ఇప్పుడు కొత్తగా విగ్రహం మార్పిడి కూడా చూస్తాను, మీరు కూడా చూసే ఉంటారు. ఎట్లా పాత విగ్రహం చూసి బాగుంది, కొత్త విగ్రహంకి అంత కళ లేదు. కళ లేదా? కళ లేదు. ఏమో తెలంగాణ కళాకాంతులు అనేది కోల్పోయిందని అనుకుంటున్నాం మేము. అని మేము అనుకోరు, జనాలు అయితే అనుకుంటున్నాం. మేమైతే పార్టీలకు అతీతంగా ప్రతి మనిషి కూడా తెలంగాణ తల్లి విగ్రహం అట్లా లేదు, తెలంగాణకున్న కళాకాంతులు కోల్పోయిందని అనుకుంటారు. ఎట్లుండాలి అసలు తెలంగాణ తల్లి విగ్రహం? ఉండాలంటే ఇప్పుడు ఇంతకు ముందు చూసినాం మనం, ఇప్పుడు చూసారు మీరు. అది ఏదో కాంగ్రెస్ ఇట్లా పెట్టుకున్నట్టు హస్తం అని చూపిస్తారు. అది హస్తం కదట, దీవిస్తుందట. దీవి ఎట్లా ఉంది అది మీకు తెలుసు. దీవిస్తుంది అనేది నాకంటే మీకే ఎక్కువ తెలుసు. చూపించినట్టుగా అనిపిస్తుంది. అది మేమంటలేమో, జనాలు ప్రతి ఒక్కరు కూడా అంటారు. ఏంటంటే అక్కడ సెక్రటేరియట్లో ఉంది కాబట్టి అది ఆ విధంగా కాంగ్రెస్ గుర్తు వాళ్ళు తీసుకోవాలని చెప్పి పెట్టిరని చెప్పి చెప్తారు. మరి ఇది కరెక్ట్ అంటావా తెలంగాణ? ఇదైతే కరెక్ట్ కాదు. అభివృద్ధి అయితే ఎక్కడ కూడా లేదు, ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. విగ్రహం విషయానికి వస్తే, విషయం పక్కన పెడితే మిగతా 1 ఇయర్ అయింది, 365 రోజులలో ఏం పెద్దగా చేసింది ఏం లేదు. తెలంగాణలో ఒరిగింది ఏం లేదు. హైదరాబాద్లో కానీ మీరు డిస్టిక్లో కానీ ఎక్కడ చూసినా ఏం లేదు. ఉన్న పాత పథకాలను కంటిన్యూ చేసినా బాగుండేది. కొత్త పథకాలు ఒక బస్సు ఒకటి మంచిగా ఉంది అంతే. మహిళలకు బస్సు ఒకటి మంచిగా చేసి మిగతాది ఏది బాగుందో చెప్పండి, మీరే చెప్పండి. ఇది బాగుందని చెప్పండి ఒకటి. ఇప్పుడు అది మహిళలకు ఫ్రీ బస్ మంచి లేదా? ఓకే, అది సంతోషం. అది 500 సిలిండర్ ఇస్తలేదా? ఎక్కడ ఇస్తున్నారు 500 సిలిండర్? ఎవరికి వస్తుంది చెప్పు. 1000 ఒకటికి అది కూడా వస్తుందో వస్తలేదో కూడా తెలియదు. ఫ్రీ కరెంట్ వస్తలేదా? ఫ్రీ కరెంట్ మధ్యలో వచ్చింది, ఇప్పుడు ఏదో కొంత డేస్ ఉన్నాయి కదా, 30 రోజులని మళ్ళీ తర్వాత 6 తారీఖు వచ్చి అట్లా ఇట్లా చేస్తారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ వస్తలేదా? రాజీవ్ ఆరోగ్యశ్రీ ఈయన పెట్టింది ఏం కాదు కదా, ఇది 10 లక్షలు పెంచినట్టుగా. ఏం లేదు, అది పెంచిన దాంట్లో ఈవెన్ నేనే చెప్తున్నాను కదా, మా బ్రదర్కి, మా అన్నకు అక్టోబర్లో మా అన్న చనిపోతే మా అన్నకు కూడా రాలేదు. మళ్ళీ మేము సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోవాల్సి వచ్చింది, రాలేదు. పెరిగింది అన్నారు కానీ అందులో ఇక్కడ కూడా యాడ్ కాలేదు. మరి ఎట్లా చూడొచ్చు? మేమైతే ఈ ప్రభుత్వం అయితే పెద్దగా ఒరిగింది ఏం లేదు. ఎందుకంటే చేసిన అభివృద్ధి అయితే నిల్లు, డెవలప్మెంట్ నిల్లు. వాళ్ళ హడావుడి మాత్రం చాలా బాగుంది. ఇప్పటి వరకు రాజశేఖర్ రెడ్డి గారు కూడా అంత హడావుడి లేకుండే, మా రేవంత్ రెడ్డి గారు మాత్రం హడావుడి చాలా బాగుంది. చాలా హడావుడి మంచిగా ఉంది, ఏం లేదు. పని మాత్రం ఎక్కడ జరిగింది ఏం లేదు. అభివృద్ధి అనేది మీకు చూస్తే తెలుస్తుంది కదా. మీకు తెలంగాణ ఉన్న మన 17 జిల్లాలో కానీ, తర్వాత హైదరాబాద్లో కానీ ఎక్కడ కూడా ఏం లేదు. 33 జిల్లాలు. అంటే ఏమో ఓవరాల్గా మనకి విగ్రహం విషయానికి వస్తే ప్రజలు ఏమనుకుంటారు అన్న? ఏముంది, అదే పాత విగ్రహం ఉంటే బాగుండేది. కాంగ్రెస్ ఒకటి పెట్టుకున్నారు, ఏదో అన్ని కోల్పోయిన తెలంగాణ తల్లి లెక్క ఉందని అందరు అనుకుంటారు. ప్రతి మధ్యతరగతి అక్కడ వెళ్ళి చూసిన వాళ్ళు కూడా అదే అంటారు. తెలంగాణ తల్లి విగ్రహంలో ఏదో కోల్పోయింది, కోల్పోయినట్టే ఉంది. కళాకాంతులు లేవు, కళాకాంతుల్లో బీదగా కనిపించే అంతే. అన్ని కోల్పోయి ఏదో మనం ఇంతకుముందు 50 ఏళ్ళ కింద 40 ఏళ్ళ కింద తెలంగాణ అంటారు కూడా అట్లుంది. 2001 నుంచి ఉన్న మనం పోరాడి 2014 తెలంగాణ తెచ్చుకున్నాం. ఏదో తెలంగాణ తల్లి విగ్రహం ఇది అని చెప్పేసి ఉండే, సెక్రటేరియట్లో పెట్టి దాన్ని తగ్గించారేమో అని చెప్పేసి అందరు అనుకుంటారు. అంటే తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా ఖచ్చితంగా దెబ్బతీశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్నే కాదు, మన మన దేశంలో ఉన్న తెలంగాణ ఎక్కడికో పోయేదాన్ని దాన్ని ఆపేశారు. అభివృద్ధి కాకుండా సంవత్సరం నుంచి అయితే ఎక్కడ కూడా ముందుకు పోకుండా అక్కడనే ఆపేశారు. అంటే ఇక్కడ బతుకమ్మకు సంబంధించి ఒక అంశం చూస్తున్నాము. ఇప్పుడున్న విగ్రహంలో బతుకమ్మ లేదు, దీన్ని ఎట్లా చూస్తారు? ఇట్లా నేను చెప్తున్నాం కదా, వాళ్ళ కాంగ్రెస్ ఒకటి చూపించుకోవాలని చెప్పేసి పెట్టుకోరు అంతే. లేదు బతుకమ్మ, తెలంగాణ అంటేనే బతుకమ్మ. లేదు అక్కడ ఎక్కడ ఉంది, లేదు. బతుకమ్మ కూడా లేదు, కిరీటాలు కూడా పెట్టలేదు, ఇక్కడ కూడా పెట్టారు. చెప్తున్నాం కదా, కళాకాంతులు కోల్పోయి వాళ్ళకి ఇష్టానుసారంగా పెట్టుకోరు అంతే. తెలంగాణ ఆడబిడ్డలను అవమానించే విధంగా గతంలో కూడా రేవంత్ రెడ్డి కొన్ని మాటలు మాట్లాడిండు. ఆభరణాలు వేసుకుంటారా, ఊర్లలో నగలు వేసుకుంటారా అని చెప్పి కూడా. ఇప్పుడు అట్లనే వేసుకోవద్దా? తెలంగాణ మహిళలు వేసుకునే హక్కు లేదు వాళ్ళకు? లేదా వాళ్ళకు? చెప్పండి.
వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు రెడ్డి రేవంత్ రెడ్డి వాళ్ళే వేసుకోవాలని ఉందా? తెలంగాణ మహిళలు ఆడపడుచులు మధ్యతరగతి వాళ్ళు వేసుకోవద్దా? ఇంకో అంశం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా మరి వర్ధంతి రోజు ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు, కనీసం నివాళులు కూడా అర్పించలేదు. దీన్ని ఎట్లా చూడొచ్చు? అర్పించారు. వాళ్ళు ఎందుకు అర్పిస్తారు? వాళ్ళకి ఎందుకు అర్పిస్తారు? వాళ్ళకి కావాల్సినప్పుడు ఖచ్చితంగా దళితులు అని చెప్పేసి నేను కూడా ఒక దళితునిగా చెప్తున్నాను. దళితులు ఏదో మేమే ముందుండి నడిపించినాం, మేమే అవకాశం కల్పించినామని ఎన్నెన్నో చెప్తారు. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడే వాళ్ళు చేస్తారు. అదే గత ప్రభుత్వాలు చూసుకుంటే ప్రతిదీ అన్ని కార్యక్రమాలు చేసిరు. ప్రతి జయంతి కానీ వర్ధంతి కానీ ఎంతో అంగు ఆర్భాటంతో చేశారు. 125 అడుగుల విగ్రహం పెట్టారు. ఎక్కడ చూసినా ప్రతి జిల్లాలో, ప్రతి వాడల, ప్రతి దళిత వాడలో, ఏ వాడలో ఉన్నా అంబేద్కర్ ఎక్కడున్నా కానీ అక్కడ అన్ని కార్యక్రమాలు జరిగారు. కానీ మొన్న ఇవ్వలేదు. ఎవరైతే ఆర్థికంగా బాగుంటారో అక్కడ ఆ బస్తీలలో మాత్రమే ఆ విగ్రహానికి పూల అలంకరణ చేశారు. మిగతా వాటికి కొన్ని వదిలేశారు. దళితుడిగా చాలా బాధ అనిపిస్తుంది. ఖచ్చితంగా బాధపడతాం. ఎందుకంటే మీరు దళితుడు కదా, ఆయన రాజ్యాంగాన్ని నిర్మించినారు, రాసిండు ఆయన. సో అది ఒక దళితులకనే కాదు అన్ని వర్గాలకు ఆయన ఆదర్శం. అలాంటి వాళ్ళని చిన్న చూపు చూసే విధంగా చేసిండు కదా. ఖచ్చితంగా చేశాడు. ఏం చెప్తారన్న ముఖ్యమంత్రి? ఎక్కడిదక్కడ అభివృద్ధి లేకుండా చేసిండు. అభివృద్ధి అనేది ఆగిపోయింది. గత సంవత్సరం నుంచి అయితే ఏం లేదు అభివృద్ధి. ఇంకా 4 ఏళ్ళు ఉంది మరి. ఇక ఉన్నది చూడ, ఇప్పుడైతే ఏం లేదు కదా. సంవత్సరం నుంచి అయితే ఎక్కడ కూడా ఏమన్నా అభివృద్ధి జరిగిందా? ఒక్క బస్సు ఒక్కటి తప్ప మిగతాది ఎక్కడ కూడా ఏం జరగలేదు. ఏంది ఎట్లా చూస్తారు? తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చారు కదా, సో ఎట్లా అనిపిస్తుంది? విగ్రహం అయితే పాత విగ్రహమే బాగుంది. ఈ విగ్రహం కంటే పాత విగ్రహమే బాగుంది. కేసీఆర్ పెట్టిన విగ్రహమే బాగుంది. ఎందుకంటే అది బాగుంది, విగ్రహం బాగుంది. ఏం చూసి కొత్త విగ్రహం చూసిరా మీరు? చూసి ఫోటో చూసాను. ఎట్లా అనిపించింది? అంత మంచిగా అనిపించలేదు. తెలంగాణ బతుకమ్మకు సంబంధించి లేదు కదా కొత్త విగ్రహంలో? లేదు. దాన్ని ఎట్లా అనుకోవచ్చు? పాతది బాగుంది, కొత్తది అయితే అంత లేదు. ఇంకోటి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 6 పథకాలు అయితే 6 నెలలు చేస్తున్నాడు. ఆ పథకాలు కూడా ఏది కూడా ఇంప్లిమెంట్ కాలేదు. ఎన్ని పథకాలు అయినాయి? బస్సు ఇంప్లిమెంట్ కాలేదు అంటున్నావు. ముఖ్యమంత్రి అయిపోయినాయి, ప్రజా విజయోత్సవాలు అని చెప్పి చేసుకుంటు నువ్వు తప్పు చెప్తున్నావా రేవంత్ రెడ్డి తప్పు చెప్తున్నావా? లేదు, యాక్చువల్గా ఇప్పుడు మహిళలకు 2500 అన్నాడు. కొత్త రేషన్ కార్డులు అన్నాడు. 6 నెలల్లో అందరు మీరు కూడా విన్నారు కదా. 6 నెలల్లో ఇస్తా అని చెప్పి అందరికీ వాగ్దానం చేసాడు. ఎట్టి పరిస్థితుల్లో నేను దేవుడి నరసింహస్వామి మీద ఒట్టు నేను ఇస్తాను అది అని అందరి ముందు చెప్పాడు కదా. పబ్లిక్ ముందు చెప్పాడు, ప్రెస్ ముందు కూడా చెప్పాడు. సో అది కూడా ఇంప్లిమెంట్ కాలేదు. 6 months కదా, ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. 1 year అయిపోయిన తర్వాత కూడా ఇంప్లిమెంట్ కాలే కదా. వాస్తవం కదా అది. ఏమనుకుంటున్నాను జనాలు? ఏంటంటే కేసీఆర్ తర్వాత మళ్ళీ నమ్మింది రేవంత్ రెడ్డిని నమ్మారు. సో ఆయన అధికారం ఇచ్చారు ప్రజలు. ఇచ్చిన తర్వాత మాత్రం అంత ఎఫెక్ట్గా చేయలేదు. కేసీఆర్ చేసేంత బాగా అయితే చేయలేదు రేవంత్ రెడ్డి, చేయలేదు. కేసీఆర్ ఫండ్లో ఏం నచ్చినాయి? అన్నీ బాగున్నాయి. కేసీఆర్ రైతులకు చేసిన రైతు బీమా కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, దళిత బంధు కానివ్వండి, ప్రతి స్కీమ్ కూడా బాగా చేశాడు కేసీఆర్. అవన్నీ ఇంప్లిమెంట్ అయినాయి కదా, మ్యాక్సిమం ప్రజలకు చేరుకున్నాయి. సో కేసీఆర్ ఎంత బాగా చేస్తాడో రేవంత్ రెడ్డి అంత చేయలేకపోతున్నాడు. సత్తా ఉండి కూడా చేయలేకపోతున్నాడు. ఏముందంటే ఇక వాళ్ళకి ఆయనకు తెలవాలా, వాగ్దానం ఇచ్చినప్పుడు తెలవాలా, రేవంత్ రెడ్డి గారికి తెలవాలా. సో ఏ విధంగా అయితే నేను ప్రజలకు పోయి నేను మార్పు తీసుకొచ్చి నేను గవర్నమెంట్ ఫామ్ చేశాను, గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ కాలేదని ఆయన కూడా తెలుసు కదా. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం గురించి ఏమనుకుంటారు జనాలు ఓవరాల్గా? జనాలు అంటే కదా నా అభిప్రాయం అయితే పాత విగ్రహమే బాగుంది. జనాలు ఏమంటారో తెలియదు, పాత విగ్రహం అయితే బాగుంది. ఇదే తెలుగు తల్లి తెలంగాణ తల్లి గురించి ముఖ్యమంత్రి వడ్డానం ఎందుకు, నగలెందుకు, కిరీటాలు ఎందుకు, కన్నతల్లిలా ఉండాలి, దేవతలా ఉంటుందని మాట్లాడి ఎట్లా ఉండాలంటే తెలంగాణ తల్లి? తెలంగాణ తల్లి అంటే దేవతలా ఉండాలా, ఎట్లా ఉండాలి? దేవతలాగానే ఉండాలి కదా. తెలంగాణ తల్లి అంటే ఆ తల్లి అంటే ఏంటి అర్థం? అమ్మాయినా దేవతనే కదా, దేవుడి కన్నా ముందు అమ్మనే కదా. తల్లిలాగానే ఉండాలి, దేవతలాగానే ఉండాలి. అది మరి దేవతలాగా ఉండొద్దని ముఖ్యమంత్రి అంటున్నాడు. ఇక ఆయనకు తెలియాలి మరి, ఆయన విజ్ఞతకే వదిలేసేయాలి. ఇప్పుడు ఉన్న తల్లి బీద తల్లి లెక్క ఉంది, ఎట్లా? ఇంకా అదే అట్లా కామెంట్ చేయలేను కానీ పాత విగ్రహం అయితే బాగుంది అంటున్నారు. ప్రతిపక్షాలు కూడా మాట్లాడలేదు, పాత విగ్రహం అయితే బాగుంది. ఇంకా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి సంబంధించిన విషయం అది. మీకైతే పాత విగ్రహం మంచిది, పాత విగ్రహం మంచిది. ఇప్పుడు ఉన్న పాత విగ్రహాలను పూజిస్తారా లేకపోతే? ఇక నా అభిప్రాయం అయితే పాత విగ్రహం బాగుందన్న, తర్వాత ఏమైతుందో తెలియదు మనకు.